నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 8వ భాగం వినేద్దామండి. సంధ్యాకాంతులు సుందరంగా ఉన్నాయి. నది గట్టు వెంబడే నడక ప్రారంభించింది శాంతి. ప్రశాంతంగా ఉన్న ఓ చోట కూర్చుని ఆ సంధ్యాశోభను తిలకించసాగింది. సుందరమైన ఆ వాతావరణంలో, ఆనందంగా ఉన్న ఆ మనోమందిరంలో గోవిందరావు మెదిలాడు. ఏం చేస్తున్నాడో? ఈ పాటికి నా ఉత్తరం చేరుంటుంది. అనేక క్షమాపణలు తెలుపుకుంటూ త్వరలోనే శాంతి నికేతనం చేరుకోగలనని తాను బయలుదేరబోతున్న రోజును తెలియపరుస్తూ రాసిన ఆ ఉత్తరం గురించి ఆలోచించసాగింది శాంతి. గోవిందరావు కూడా తన గురించి ఇలాగే తలుచుకుంటూ ఉంటాడా? శాంతి ఆలోచనలో ఉన్న శాంతి మెల్లని పిలుపు విని నదీ తరంగాల మీద నుండి దృష్టి మళ్లించి పక్కకు చూసింది. రాజా నదిపై షికారుకు వెళ్ళాడు కాబోలు అప్పుడే బోటు దిగొస్తున్నాడు. రండి కూర్చోండి అంది శాంతి మర్యాదగా. తిరుగు ప్రయాణం ఎప్పుడు శాంతి? అడిగాడు రాజా. శనివారం నాడు. నేనొచ్చి వారం రోజులైనా మీతో మాట్లాడే అవకాశం కలగలేదు అన్నాడు. అయితే కలకత్తా నుండి ఆ రోజు మిమ్మల్ని బలవంతంగా శాంతినికేతన్ తీసుకువెళ్ళినందుకు మీకు బాగా కోపం వచ్చింది కదూ? లేదే. అందుకు నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? విస్మయ నేత్రాలతో అంది. లేదనుకోండి, కానీ మరి కోపం లేకుంటే ఉత్తరాలు ఎందుకు రాయలేదు? శ్రీహరి అడ్రస్ ఇస్తూ ఒక ఉత్తరం రాశారు అంతే. తర్వాత నేను 2 రాసినా జవాబు లేదు. కోపం అనుకుని మానేశాను. శాంతి ఇసుకలో గీతలు గీస్తూ కూర్చుంది. నాకు కోపం వచ్చిన మాట వాస్తవమే. నాకెవరు సలహాలు ఇచ్చినా కోపం వస్తుంది. కానీ ముందు మీకు మాట ఇచ్చాను గనక ఆ కోపం నిలవలేదు. కానీ ఉత్తరాలు రాయటం ఆపేయటానికి మాత్రం అది కారణం కాదు. అన్నయ్య రాయొద్దన్నాడు అంది. ఏం? నిర్ఘాంతపోయాడు రాజా. ఏమో నాకు తెలీదు. మొదటిసారి రాసినప్పుడే అన్నయ్యకు రాశాను. మేమిద్దరం స్నేహితులం కానీ అతడు నీకు స్నేహితుడు కాడు. అతన్ని కలుసుకోవద్దు, మాట్లాడొద్దు, ఉత్తరాలు రాయొద్దు అని ఆజ్ఞాపించాడు చెప్పింది. నివ్వెరపోయాడు రాజా. అసలు మీరు అడిగే వరకు నాకు ఈ సంగతే గుర్తులేదు అంది తన మరపుకు తానే నవ్వుకుంటూ. కానీ రాజా మొహంలో బాధ స్పష్టంగా కనిపించింది. తాను తన విషయాలు ఇంత విలువలేనివి, విస్మరించినవి అన్నమాట ఆమె దృష్టిలో. మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ పడవల వాళ్ళ రోద ఒకటి. ఈ జనాకీర్ణమైన పరిసరాలు నాకు ఇష్టం ఉండవు. మనం నడుస్తూ మాట్లాడుకుందావా అంది శాంతి. ఇద్దరూ మెల్లగా నడక సాగించారు. ఆ రోజు మీరు అనవసరంగా అనుమానంతో భయపడ్డారు, కానీ నేను గోవిందరావును వివాహం చేసుకోబోతున్నాను అంటూ పరీక్షగా అతని మొహం వైపు చూసింది. అతడు చాలా ఆశ్చర్యం ప్రదర్శిస్తాడనుకుంది శాంతి. కానీ అతి సాధారణమైన విషయం ఏంటట్టు ముఖంలో ఏ మార్పులు ప్రదర్శించలేదు రాజా. దారి సరి చూసుకుంటూ అధోవదనుడై నడుస్తున్న అతను తలెత్తి శాంతి వైపు చూశాడు. ఆ సంగతి నాకు ఇదివరకే తెలుసు. మరేమైనా విశేషాలుంటే చెప్పండి, అభ్యంతరం లేకపోతే అన్నాడు. మీకెలా తెలుసు? ఆశ్చర్య విస్ఫారిత నేత్రాలతో ప్రశ్నించింది. నవ్వాడు. ఆ మాత్రం తెలుసుకోలేను? అతడి సమక్షంలో మీ వదనంలో భావాలు, మీ ప్రవర్తన, అతడు మిమ్మల్ని ఏకవచనంతో సంబోధించటం, అధికారపూర్వకంగా మాట్లాడటం, ఆ రోజున మీ ప్రవర్తన అతడికి కోపం తెప్పిస్తుందేమోననే మీ సంకోచం, ఇవన్నీ చూసి నేను నిర్ణయానికి వచ్చాను అన్నాడు. అరే, గోవిందరావు నన్ను ఏకవచనంతో సంబోధిస్తున్నట్లు ఇంతవరకు నేను గుర్తించనే లేదే. ఆశ్చర్యపోయింది శాంతి. ఆమె మౌనం చూసి రాజా అన్నాడు. మీరు అడిగారు కనుక, మన మధ్య తగిన స్నేహం ఉంది కనుక చనువుగా అన్నాను. కోపం కానీ సిగ్గు కానీ వద్దు శాంతి. అబ్బే, అటువంటిదేమీ లేదు. అయితే ఒక మాట, ఇంకా అన్నయ్యకు వాళ్లకు ఎవరికి తెలీదు. మీరు ఎవరి దగ్గర అనొద్దు అంది. అలాగే. అయితే స్నేహపూర్వకంగా నేను ఒక సలహా ఇవ్వచ్చా శాంతి? మరేం లేదు. మీ వివాహం జయప్రదం కావించమని, మీ జీవితం స్వర్గధామం కావాలని దైవాన్ని ప్రార్థిస్తాను. కానీ వివాహం చేసుకునేంత వరకు అతడితో ఏమీ మితిమీరి ప్రవర్తించరాదని. కోపం వచ్చింది శాంతికి. నేనంత నిగ్రహం లేని దాన్ని, తెలివి తక్కువ దాన్ని కాను. అయినా గోవిందరావు మోసగాడు కాదు అంది. సంతోషమే, కానీ కొన్ని పనులను ఆలోచన రహితంగా చేయటం వలన కొన్ని అసాధారణ పరిస్థితులు జరగవచ్చు. ఆ రోజు మీరు కలకత్తాలో ఉండిపోతే ఏం జరుగునో ఎవరికి తెలుసు? గోవిందరావుపై నాకు గౌరవం లేకపోలేదు.
కానీ ప్రపంచం మోసపూరితం కనుక మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. నా పైన మీకు గౌరవం కాదు, ఏది మాట ఇవ్వండి మరి. తన దక్షిణ హస్తం ముందుకు చాచాడు రాజా. ఒక్కసారి నిర్బలంగా ఉన్న అతడి నిగ్రహానికి సహృదయతకు మనసులోనే అంజలి ఘటించింది. తనను వివాహం ఆడాలని ఉవ్విళ్ళూరాడు. తాను తిరస్కరించిన కోపం లేదు. ఎప్పటి స్నేహ గౌరవాలకు లోపం లేదు. సోదరుడిలాగా స్నేహితుడిలాగా సలహా ఇస్తున్నాడు. ఎంత మంచివాడు. అలా ఆలోచిస్తూ ఉంటే శాంతికి చట్టుకున్న ఉదయం విన్న విషయం గుర్తుకొచ్చింది. సరే, నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మాటిస్తారా? ఉదయం అన్నయ్య గదిలో వదిన అన్నయ్యలకు మీకు జరిగిన సంభాషణ వినటం తటస్థించింది. జయలక్ష్మి మీరంటే చాలా గౌరవ అభిమానాలు కనపరిచింది. మీరు అంగీకరించాలి. ఏం మాట్లాడరు? మీ మనసులో నేను ఎలా నిలిచిపోయానో నాకు తెలియదు, కానీ మీరు అందుకు జీవితాంతం ఇలా ఉండిపోవటం సహించలేను అంది. నేను జీవితాంతం ఇలా ఉండాలని నిర్ణయించుకోలేదు శాంతి, కానీ ప్రస్తుతం ఆ ఆలోచనలకు తావులేదు. ఇందులో ఒకరిపై అభిమానం కానీ మరొకరిపైన ద్వేషం కానీ లేవు అన్నాడు. లేకపోవటం ఏంటి? స్పష్టంగా కనిపిస్తూ ఉంటే నేనే కారణమని అందరూ అనుకోరా? ఆ భయం లేదులేండి. ఈ విషయం మనలో మనకి, అంటే నాకు మీ కుటుంబం వారికి మినహా మరెవరికి తెలియదు కదా. అయినా అది నేరమా? మీ ఇష్టం మీది, నా ఇష్టం నాది. గవ్వలతో ఆడుకునే పసివాడిని ముత్యాల సరం ఆకర్షించదు. అర్థమైందనుకుంటాను అన్నాడు. అర్థం కాలేదు, కానీ గవ్వలు అనే పదంలో గోవిందరావుపై ఎత్తిపడుపుందేమో అనిపించింది శాంతికి. శాంతి కంటే ప్రపంచంలో అధికులున్నారన్న భావం కూడా ధ్వనించినట్లుంది. మనోరమ గారు, మీరు ఉత్తరాలు రాసుకుంటూ ఉంటారా? అడిగాడు రాజా మౌనాన్ని భగ్నం చేస్తూ. ఆహా, ప్రతి వ్యక్తిని గురించి పరోక్షంలో కూడా ఎంత వందనీయంగా మాట్లాడతాడు అనుకుంది శాంతి. ఊరికినే పెళ్ళి వచ్చే నెలలోట, మీకు తెలుసో తెలియదోనని. తెలుసు, రాసింది అని తిరిగి, మా విషయంలో మనోరమ ఏముందో తెలుసా? గోవిందరావుకు అందం లేదుట అని నవ్వింది శాంతి. రాజా గంభీరంగా అన్నాడు. వారి దృష్టి ఆ కోణం నుండి తిలకిస్తున్నదన్నమాట. అయినా స్వచ్ఛమైన ప్రేమకు కుల, మత, జాతి, దేశాలనబడే అల్లలుండవు, సౌందర్యం అనే తెరలుండవు. ఆమెకు మాత్రం తెలీదా? శేఖర్ ఆవిడ కంటే ఎన్నో రెట్ల అందగాడు, కానీ ఒకరి హృదయ సౌందర్యాన్ని ఒకరు గుర్తించారు అన్నాడు. నేను అదే అన్నాను. ఆమెకెందుకో గోవిందరావు అంటే సదభిప్రాయం లేదు అంది. వాళ్ళిద్దరూ శాంతివనం ప్రవేశించేసరికి వర్షం అధికమై ఉరుములు మెరుపులు విపరీతంగా అయ్యాయి. శాంతి వివాహ విషయం విన్నప్పుడు ఆమె సమక్షంలో ఎంత నిగ్రహ నైర్మల్యాలు ప్రదర్శించాడో ఇప్పుడంత వికల మనస్కుడైపోయాడు రాజశేఖరం. హృదయంలో సముద్ర ఘోష రేకెత్తించింది. వర్షం వెలిసి కీచురాళ్ళు, బోదుర కప్పుల అరుపులతో నిర్మల వాతావరణం అంతా కలుషితమైపోయింది. నిద్ర పట్టక లేచి వరండాలోకి వచ్చాడు. శాంతికి గోవిందరావుతో వివాహం అయితే ఇక తాను ఏం కావాలి? ఆ వివాహం తను చూడగలడా? భగవంతుడు ఎంత నిర్దయుడైపోయాడేం? అసలు ఈ శాంతిని తనకంటే ఎందుకు పడేసినట్లు? ప్రశాంతంగా సాగిపోతున్న తన జీవితంలో అశాంతిని ఎందుకు రేపెట్టినట్టు? ఆలోచనలో ఉన్న అతడికి ఆ నిశ్శబ్దంలో ఏదో సన్నగా వాగ్వాదం వినవచ్చింది. వినాలనే కుతూహలం లేకపోయినా ఆ మాటలు సన్నసన్నగా వచ్చి కర్ణపుటాలలో ప్రవేశించాయి. ఏమీ తెలియనట్ల వాదం కూడా దేనికి? గారం పెట్టిన కొద్దీ పెంకితనం ఎక్కువైపోతుంది. శ్రీహరి గొంతు. ఇప్పుడు నేనేం చేశానని శాంతి అడుగుతోంది. ఇంకా ఏం చేయాలి? ఆ రాజాతో మాట్లాడొద్దని చెప్పానా? అతడితో షికారుకు కూడా ఎందుకు వెళ్ళినట్లు? ఇది నిర్లక్ష్యమో పెంకితనమో కాకేంటి? రాజా నిర్ఘాంతపోయాడు. అతి ఆప్యాయంగా మెలిగే అన్నా చెల్లెళ్ల మధ్య తాను కళాకారకుడయ్యాడా? ఈసారి కుతూహలం పెరిగి శ్రద్ధగా వినసాగాడు. అదే నీ కోపం? నేనేం అతడితో వెళ్ళలేదు, ఒక్కదాన్నే వెళ్ళాను. చాలాసేపటికి అతడే అక్కడికి వచ్చాడు. నావ మీద షైరుకు వెళ్ళినట్టున్నాడు. తెలిసినవాడు గనుక ఏమేమో అడిగాడు, చెప్పాను. అంత మాత్రాన కోపం దేనికి? అది నీకు అంత మాత్రంగానే కనిపిస్తుందా? అవునులే, అందుకే ఇంత నిర్లక్ష్యంగా ఉండగలుగుతున్నావు. రాజాకు ఉత్తరాలు రాయొద్దన్నాను, మానేశావా? ఇలాగే దానికేం లెమ్మనుకున్నావా? అన్న మాటలకు శాంతి కంఠం చాలా తీవ్రంగా సమాధానం ఇచ్చింది. ఇంతకు నీకు నా మీద ఏదో అనుమానం అన్నట్లుంది. అటువంటి స్వభావమే అయితే నీ ప్రయత్నాలు, నీ రాజా ప్రయత్నాలు ఎప్పుడూ నెరవేరును అంది. మధ్యలో అతడి ప్రసక్తి దేనికి అన్నాడు శ్రీహరి. అవునులే, అతడు దేవుడు కదు మరి. అన్నయ్య,
మీకు స్నేహాలుంటే ఉండొచ్చు, కానీ ఒక స్నేహం కోసం ఒక బాంధవ్యాన్ని దూరం చేసుకోకు. దేనికదే ముఖ్యం. చెరచెర గది బయటకొచ్చి గబగబా దూసుకుపోయింది శాంతి తన గదిలోకి. రాజా ముందు నుంచే నడిచి వెళ్ళినా ఆమె ఆ స్థితిలో రాజా ఉనికిని గమనించలేకపోయింది. నిర్విణ్ణుడయ్యాడు రాజా. సున్నిత బాంధవ్యాలు తప్ప కటు వచనాలే ఎరుగని అటువంటి సభ్యతా కుటుంబంలో ఇలాంటి సంఘటన జరగగలదని అతడు ఊహించనైనా లేదు. ఇంతకీ శ్రీహరి ఉద్దేశం ఏమిటి? ప్రాణంలో ప్రాణమైన నన్ను శంకిస్తున్నాడా? ఇక అక్కడ నిలవలేక త్వరగా వెళ్ళిపోయి పరుపు మీద పడ్డాడు. శాంతి శ్యామల మాట్లాడుకుంటూ ఉంటే పద్మ అటుగా వచ్చింది. ఏంటి కొత్త వదినతో కబుర్లలో పడ్డావు? నవ్వుతూ అడిగింది పద్మ. ఏమైనా కాస్త చదువు సజ్జ ఉన్న వదిన నీలా అస్తమానం పెళ్లి గొడవ అంటూ వేధించదు అంది శాంతి నవ్వుతూ. ఎవరైతేనే ఆవిడ సాహచర్యంలోనైనా కాస్త నువ్వు మారితే అదే మాకు లక్షలు అంది పద్మ. మేము మాట్లాడుకునేదంతా పూర్తిగా నీకు తెలియని లోకం అక్కయ్య. సినిమాలా చూడటమే కానీ మా మాటలు నీకు అర్థం కావు అంది శ్యామల. శాంతి మనసు చివుక్కుమంది. నిజమే శ్యామల, నాకేమీ అర్థం అవ్వదు, కానీ నాకేమిటో ముచ్చటగా ఉంటుంది మీరందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటే. అందుకే అలా చూస్తాను. తెచ్చిన సన్నజాజి మాలలో ఇద్దరు జడల్లోనూ పెట్టి నవ్వుతూ వెళ్ళిపోయింది పద్మ. చిన్న వదిన వ్యంగ్యాన్ని అర్థమైనా చేసుకోలేని పెద్ద వదిన సౌజన్యానికి ముగ్ధురాలైంది శాంతి. బొత్తిగా అలా అనాశమేమిటి వదిన? పాపం పెద్ద వదిన కొంచెం పాతకాలం మనిషి అయినా చాలా మంచిది అంది పద్మ వెళ్ళిపోయాక శాంతి. పోనిద్దు, ఈ కంట్రీ బ్రూట్స్ అంటే నాకు మహా చిరాకు తేలికగా నిర్లక్ష్యంగా అనేసి లేచిపోయింది శ్యామల. శాంతి నివ్వెరపోయింది. శ్యామల చాలా అహంకారం అన్నమాట. కొందరు చదువుకుంటారు, అయినంత మాత్రాన చదువుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ మూర్ఖులేనా? ఒక్కొక్కరు ఏమాత్రం చదువుకోకపోయినా వారిలోని సంస్కార మర్యాదలు విద్యావంతుల్ని తలదన్నేవిగా ఉంటాయి. ఏది ఏమైనా తోటి వ్యక్తిని గౌరవించలేని వివేకహీనమైన విద్యాహంకారాలు అనర్థహేతువులే కానీ గర్వించదగినవి కావు అని చెప్దామనుకుంది శ్యామలతో. కానీ శాంతికి అధికంగా మాట్లాడే అలవాటు లేదు. ఇష్టమైతే మాట్లాడటమే కానీ తర్కించే అలవాటు లేదు ఎవరితోనూ. అందుచేత మౌనం దాల్చింది. పరధ్యానంగా కూర్చున్న శాంతికి పెద్దన్నయ్య పిలుస్తున్నాడన్న కబురు వచ్చింది. లేచి వెళ్ళింది. గోవిందరావు ఎవరు? గదిలో అడుగు పెడుతూ ఉండగానే శాంతిని సూటిగా ప్రశ్నించాడు శ్రీహరి తీవ్ర కంఠంతో. శాంతి కొంచెం తడబడింది. గోవిందరావు ఎవరు? తిరిగి అదే కంఠంతో సూటిగా చూస్తూ ప్రశ్నించాడు. నువ్వు అలా కూర్చో శాంతి అంటూ పద్మ తలుపు గడియ వేసొచ్చి శాంతిని సోఫాలో కూర్చోబెట్టింది. అదే అన్నయ్య, ఆ రోజు నీకు చూపాను కదా, ఆయనే. అది సరే, అతను ఎటువంటి వాడు, ఎవరు అని నొక్కి నొక్కి ప్రశ్నించాడు. మంచివాడే అన్నయ్య. ఏ ఊరు? శాంతి నెత్తిన పిడుగు పడినట్టయింది. ఆ అడగటం ఏంటి, ఆ తీరేమిటి? విసుక్కుంది పద్మ భర్త మీద. నేను కనుక్కుంటాను కానీ మీరు వెళ్ళండి అంది. ఒక ఉత్తరం శాంతి ముందుకు విసిరేసి వెళ్ళిపోయాడు శ్రీహరి. ఇతరుల ఉత్తరాలు విప్పి చూడటం సభ్యత కాకపోయినా బాధ్యత కొన్ని పనులు చేయిస్తుంది అన్నాడు గదిలో నుండి నిష్క్రమిస్తూ. అన్నయ్య వెళ్ళిపోవటంతో శాంతికి ధైర్యం వచ్చింది. అంతా విన్న పద్మ నివ్వెరిపోయింది. ఇదెక్కడి వితండం శాంతి, ఇది సంభవమేనా అంది. చిన్నవాళ్లకు తొందరపాటులో తెలియకపోయినా అందులో అనేక కష్ట నష్టాలు ఉంటాయి శాంతి, పెద్దలు అంగీకరించరు, నువ్వు మనసు మార్చుకోవటం అవసరం అంటూ వెళ్ళిపోయింది. వదిన వెళ్ళిపోయాక శాంతి ఉత్తరం విప్పి చూసుకుంది. శాంతి డియర్, నీ ఉత్తరం చూసి నిన్ను చూసినంత సంతోషించాను. ఇంకా ఎప్పుడు వస్తావు? ఎప్పటికప్పుడు మనకెవరో ఒకరు రాక్షసుల మాదిరిగా అడ్డుపడుతున్నారు. మురళీగానం వినక ప్రతి ఉదయం ఏదో వెలితిగా ఉంటుందని రాశావు. నాకు అలాగే ఉంది. వినేవారు లేరనేమో, మురళి బాగా పలకటం లేదు. చిత్రాంగద నాటకంలో నువ్వు లేనందువలన నాకు బాధ కలిగింది. ఉత్సాహమే చచ్చిపోయింది. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. నీకు మాత్రం నన్ను చూడాలని లేదు. త్వరగా వచ్చి గోవిందరావు. నిజంగా ఆ ఉత్తరం చూసి పరమానందమైంది శాంతికి. కానీ ఏమిటి ఇలా రాసేశాడు? ఊరికే అడ్రస్ ఇచ్చాను కానీ అతన్ని మళ్ళీ రాయమన్నారా అని కూడా అనుకుంది. సాయంత్రం గోదావరి వైపు షికారు వెళ్తున్న శాంతికి పెద్దన్నయ్య గారు పిలుస్తున్నారని చెప్పాడు పాలేరు. కొబ్బరి తోటలో చివరనున్నాడని చెప్పాడు. కొంచెం తటపటాయించి సరే వెళ్తున్నాను అంటూ అటు నడక ప్రారంభించింది.
బహుశా చాలా కోపంగా మాట్లాడతాడు, సందేహమేం లేదు. నేను భయపడకూడదు, జంకకూడదు అని లోలోన తలపోసింది. చెట్ల కింద వాలు కుర్చీలో పడుకున్నాడు శ్రీహరి కళ్ళు మూసుకుని. షెడ్లో నుండి రామన్న మరొక కుర్చీ తెచ్చివేశాడు శాంతికి. అలికిడి విని కళ్ళు విప్పిన శ్రీహరి, వచ్చావా అన్నాడు. అతనంత సౌమ్యంగా మాట్లాడతాడని ఆమె ఊహించలేదు. కొబ్బరి చెట్లకు గొప్పు తవ్వి ఉప్పు వేస్తున్న కూలీలందరినీ పిలిచి కూలీ ఇచ్చి పంపేశాడు. పోయి మిగిలిన పనులు చూసుకోండిరా అంటూ అక్కడున్న పాలళ్లను కూడా పంపాడు. కడకు శ్రీహరి, శాంతి ఏకాంతంగా మిగిలారు. అవన్నీ గమనించినట్లు పరధ్యానంగా కూర్చుంది శాంతి. అయితే నీ నిర్ణయం ఏమిటి శాంతి? నీకు ఇంకా చిన్నతనం వదలలేదనుకున్నాను, కానీ ఇంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తావనుకోలేదు సౌమ్యంగా అన్నాడు. అప్పటికి శాంతి ఏమీ మాట్లాడలేదు. పెద్దలు చూపే గారాన్ని, ఇచ్చిన స్వేచ్ఛను ఇలా దుర్వినియోగం చేసుకుంటావా శాంతి? ఇలా చేస్తే నలుగురు దృష్టిలో తేలిక అయిపోతాం, తెలీదా నీకు? అందువలన సుఖము ఉండదు. శాంతి మెల్లగా తలెత్తింది. ఎవరైనా ఏమైనా అనొచ్చు, కానీ నువ్వే ఇలా మాట్లాడగలవని నేను ఊహించలేదన్నయ్య. ఇందులో అంతగా విమర్శించే విషయం ఏమిటో నాకు కనిపించడం లేదు అంది. నువ్వేదో స్వప్నవిష్టురాల్లాగా మాట్లాడుతున్నావు శాంతి. ఏం చూసి ఆ గోవిందరావుని ప్రేమిస్తున్నావు చెప్పు. అతడి గురించి ఏమీ తెలియదన్నావుట. మరి ఇది తెలివి తక్కువతనం కాక మరేమిటి? నాకు అతడు ప్రధానం, కానీ అతడి వెనుక సంగతులు దేనికన్నయ్యా అంది. నిట్టూర్చాడు శ్రీహరి. అయితే అంతవరకు వచ్చావన్నమాట. పోనీ అతడిలో ఏ ప్రధానమైన గుణాలు కనిపించాయో చెప్పు. సౌమ్యుడా, పండితుడా? అతన్ని చూస్తే నాకేమాత్రం సద్భావం కలగలేదు సరికదా, ఏమిటో జుగుప్స కూడా కలిగింది. పోనీ అందగాడా అంటే అది కాదు. ఏం చూసి ఆకర్షించబడ్డావు? పరిచయమా స్వల్పమే అన్నావు. ఇక అసలు అతడి గురించి నీకు తెలుసుకోగలిగే అవకాశాలేవి? అసలు ఇది ఎంత సాహస కృత్యమో ఒకసారి ఆలోచించు శాంతి. ఇంకొక కులంలో వియ్యమందటానికే నానా రభస చేస్తారు పెద్దలు. అసలు స్వకులంలోనే తెలియని వాళ్లకు చేయటానికి జంకుతారు. అటువంటిది రాష్ట్రీయతరుణ్ణి ఎన్నుకున్నావు. యువతరం మనకే బాధ ఉండదమ్మా. ఇటువంటి సంకోచాలు హాస్యాస్పదంగా కనిపిస్తాయి. కానీ వృద్ధులైన అమ్మా నాన్నగారుల సంగతి ఏం చేశావు? వాళ్ళెంత క్షోభపడతారో ఆలోచించావా? అన్వయంగా అన్నాడు. నిర్లక్ష్యంగా నవ్వింది శాంతి. ఈ మూఢాచారాలన్నీ సంసిపోవాలంటే ముందంజ వేయవలసింది మనమే కదా అన్నయ్య. మన ప్లేడర్ కూతురు ఇతర కులస్తుడిని చేసుకుంది. తల్లిదండ్రులు మొదట్లో కోపగించిన ఇప్పుడు కలిసిపోయారు కదా. అలాగే యువతరం ముందంజ వేస్తేనే సమాజంలో కుళ్ళంతా నశించిపోతుంది అంది. లేదమ్మా శాంతి, పొరపాటు పడుతున్నావు. మిడిమిడి జ్ఞానం హానికరం అంటారు. అందుకే పెద్దలు చేసిన పెళ్ళిళ్ళన్నీ సఫలమవుతున్నాయా అని నువ్వు అడగొచ్చు. కాకపోవచ్చు, కానీ అవి ఎటు తిరిగి ఏం జరిగినా సంఘంలో అందరి సహాయ సానుభూతులు ఉంటాయి. కానీ ఈ అసాధారణ వివాహాలకు అలా కాదు. అవి ఎంత లక్షణంగా ఉన్నా సరే అందరూ నిష్కారణంగా హేళన చేసి అవమానిస్తారు. కలిగిన సంతానం కూడా ఈ హేళావమానాలకు గురై చిన్నపుచ్చుకునేటట్లు ప్రవర్తిస్తారు. వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. ఇటు ఏ తేడాలు సమస్యలు రేగినా ఎవరి సహకారము లభించదు. కన్నవారే పారాయివారైపోయి ఈసడించుకుంటారు. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నిర్భయంగా నిలబడగల గృహం. ఎక్కడ అవసరమైనా అక్కడ మాత్రం చేసిన పనికి సంచయిషి చెప్పుకోని అవసరం లేని కుటుంబం ఉండాలి మానవుడికి. అప్పుడే కొద్దిపాటైనా సుఖశాంతులు లభిస్తాయి. అంతా విన్న శాంతి అడిగింది. అయితే మీరిప్పుడు ఓ 70,000-80,000 కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తారు అంటే ఆ ధనంతో ఒక వరుణ్ణి కొంటారు. అది మీకు అందరికీ ఇష్టం కాబట్టి నేను సర్దుకుపోవాలంటావా? కానీ నాకు అది పూర్తిగా అసాధ్యమే. ఈ వ్యాపార వివాహాలను నేను కలనైనా మన్నించలేనే అంది. ఒప్పుకుంటాను, కేవలం ధన ప్రధానమైనప్పుడు. అది నువ్వు అన్నట్లు పెళ్ళి కాదు. కానీ చూడు, నా వివాహం అయింది, తమ్ముడు వివాహం అయింది. నాకు కావలసిన యోగ్యతలు పద్మలో ఉన్నాయి. పెద్దలకు కావలసిన సత్సంప్రదాయం ఆ కుటుంబంలో ఉంది. కానీ కట్నం ఇవ్వలేరు వారు. మరి నేను వెనకాడానా? లక్షణంగా చేసుకున్నాను. అమ్ముడు పోలేదు కదా. సరే, ఇక నారాయణ వివాహ విషయం. శ్యామల వాడికి నచ్చింది, నాన్నగారికి ఆ కుటుంబం నచ్చింది. వారు చాలా ధనవంతులు. ఇప్పుడు నాన్నగారు తన కొడుకును అమ్మజొప్పలేదు. కానీ అవతలి వ్యక్తి తన కూతురుని ఒట్టినే పంపటం నామోషిగా భావించారు. కూతురికి ఆయన ఇచ్చే కట్న కానుకలు, ఆరణాలు, సారె చీరలతో
ఆయన అంతస్తంతా మొక్కపోకుండా ప్రదర్శించాలని ఆయన పట్టుదల. ఇవ్వకపోతే ఆయనకు అవమానం, తీసుకుంటే మనకు అభిమానం. ఇందువలన మధ్యన ఆ వివాహం అయ్యే లేత మనసులు దెబ్బతింటాయి. అందువల్ల మేము మా పట్టుదలను సడలించాము. శ్యామల 40,000తో ఈ ఇంట్లో అడుగుపెట్టింది. ఇది వ్యాపారం అంటావా? రేపు నీ వివాహం అవుతుంది. నాన్నగారు నీకేమీ లోటు చేయరు. ఆయనకు నువ్వంటే ప్రాణం. అదీగాక ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు వచ్చింది. మరి నీ కాబోయే వరుడు నీతో పాటు విధిగా నీ ఆస్తిని కూడా స్వీకరించాలి. ఇది వ్యాపారం అనిపించుకోదు. అందుచేత ఏ విషయమైనా మాట్లాడే ముందు దాని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఎవరో అన్న మాటలు, పుస్తకాలు, సినిమాలు చూసి మనం వల్లివేయకూడదు. నెలాళ్ల క్రితం నాన్నగారు విల్లు రాసేశారు అంటుంటే శ్రీహరి కంఠం గాద్గదికమైంది. త్రుళ్ళిపడింది శాంతి. విల్లు రాశారా? అంత అవసరమేమొచ్చింది? ఆవేశాన్ని దిగమింగుతూ కొంచెంసేపు మాట్లాడలేకపోయాడు శ్రీహరి. తర్వాత మెల్లగా చెప్పాడు. ఆయన బెంగంతా నీ విషయంలోనే. దిగులుతో కృశించిపోతున్నారాయన. అందుకే నేను నిన్నెంతగా బతిమాలుతున్నది. నా పెళ్ళయింది, నారాయణ పెళ్ళయింది అంటే మా జీవితాలు అప్పుడే విడివిడిగా చీలిపోయాయన్నమాట. క్రమంగా ఎవరి సంసారం వారికి ముఖ్యం అవుతుంది. అదీగాక మేం మగవాళ్ళం, నువ్వు ఆడపిల్లవు. నీ ధోరణి చూస్తే వివాహం మీదే విరక్తిగా ఉంది. అంటే నాన్నగారికి తెలిసినంతవరకు నీ ఆస్తిని నిన్ను మేమేమైనా అన్యాయం చేస్తావని, ఆయన ఎప్పుడేమైపోతారోనని భయం పెట్టుకున్నారు. అందుకే విల్లు రాశారు. నాకు 25 ఎకరాలు, నారాయణకు 20 ఎకరాలు, పట్నంలో మేడ, నీకు బ్యాంకులో 50,000, ఈ శాంతివనం, ఈ శాంతి నిలయం అన్నీ నీవే. నీ వాటాకు ఎక్కువగా భూమి వచ్చినా దాన్ని సేద్యం చేయించుకునే విషయంలో మళ్ళీ మాపైనే ఆధారపడవలసి ఉంటుందని ఆయన భయం. అందుచేత నీకు డబ్బే ఎక్కువ ఇచ్చారు. మరొక 7 ఎకరాలు ఆయన పేరుంచుకున్నారు. అది అమ్మా నాన్నగారుల తదనంతరం తిరుపతి దేవుడికి చెందేటట్లు రాశారు. అన్నయ్య, కలవరపడింది శాంతి. శ్రీహరి విరక్తిగా నవ్వాడు. అది నవ్వు కాదు, ఏడవలేని నవ్వు. అయినా ఎందుకమ్మా నీకు కలవరం? ఇవన్నీ కుటుంబ జీవితాల్లోని కఠోర సత్యాలు. అందుకే జీవితాన్ని, లోకం పోకడను అర్థం చేసుకోమ్మా అన్నాడు. ఇటువంటి పెళ్ళిళ్ళు ఎందరో చేసుకుంటున్నారు కదన్నయ్య, బాధగా అంది శాంతి. మళ్ళీ మొదటికొచ్చావు. చేసుకుంటారు, కానీ బలమైన గుండె నిబ్బరం ఉన్నవాళ్లే ఆ పనుల్లో సఫలీకృతులవుతారు. వెనక వారి బాధతో నిమిత్తం లేకుండా తమ సౌఖ్యమే ముఖ్యం అనుకునే వాళ్ళు అలా చేసుకుంటారు. మేనమామ కూతుర్ని, సహ విద్యార్థిని చేసుకుని సుఖపడలేని వాళ్ళని నేను ఎరుగుదును. అమెరికా స్త్రీని చేసుకుని ఆనందంగా గడుపుతున్న ఆంధ్రుణ్ణి ఎరుగుదును. నువ్వు మాత్రం వెర్రి వ్యామోహంలో పడిపోతున్నావని మాత్రం చెప్పగలను. పోనీ కాదనుకో. మన ఆశలు ఆశయాలే కాదు, కన్నవారి పట్ల మన ధర్మాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మనం వారికి ఏమీ పెట్టనక్కర్లేదు, కేవలం వారికి తృప్తికరంగా ప్రవర్తించడం. ఇది కూడా చేయలేవా శాంతి? అందులో ఎంత త్యాగం ఉందో, ఆ త్యాగంలో ఎంత సంతృప్తి ఇమిడి ఉందో, ఆ సంతృప్తి చాటున ఆనందం ఎంత మహత్తరమైందో తెలుసుకో. నువ్విప్పుడే నాకు జవాబు చెప్పనక్కర్లేదు, నెమ్మదిగా ఆలోచించుకో. కానీ ఒక్క విషయం, నాన్నగారు ఎన్నో విధాల అపార కష్ట నష్టాలకు గురై తీవ్రమైన అశాంతికి లోనే ఉన్న సమయంలో నువ్వు పుట్టావు. కష్టాలన్నీ తీరిపోయాయి. అందుకే నువ్వు శాంతివయ్యావు, ఆయనకు ప్రాణం అయ్యావు. కానీ తిరిగి నీ వల్లనే ఆయనలో అశాంతి రేగింది. నువ్వు ప్రసాదించిన ఈ సుఖశాంతులను నువ్వే తీసేసుకుంటావా అమ్మా? చెల్లెలు తల నిమురుతున్న శ్రీహరి కాళ్ల నుండి టపటప కన్నీళ్లు రాలాయి. శాంతి నేత్రాలు కూడా అశ్రుసిక్తాలయ్యాయి. ఆ విచారంలో కాలమే స్తంభించిపోయింది. పద్మ బ్యాటరీ లైట్ వేసుకున్నట్టుగా రావడంతో ఇద్దరూ తిరిగి జ్ఞానావస్థ పొందారు. ఇంకా షైర్కెళ్లారనుకున్నాను, ఈ చీకట్లోనే కూర్చున్నారేమిటి? ఆశ్చర్యంగా ప్రశ్నించింది పద్మ. వస్తాం పద, ఏదో మాట్లాడుకుంటున్నాంలే, లేని నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శ్రీహరి. లైటు భర్తకిచ్చి పద్మ వెళ్ళిపోయింది. పదన్నయ్య, లోపలికి వెళదాం, కళ్ళు తుడుచుకుంటూ లేచింది శాంతి. చూడు శాంతి, విల్లు విషయం ఒక్క నాకు నాన్నగారికి తప్ప ఎవరికి తెలీదు. అమ్మ ఏడుస్తుందని తెలియనివ్వలేదు. అవసరం గనక నీకు చెప్పాను, నీలోనే ఉంచుకో ఆ రహస్యాన్ని అన్నాడు. ఆలోచన స్రవంతి బహుముఖం అయిన కొద్దీ ప్రేమ ఎంత సున్నితమైందో, ఎంత తీవ్రమైందో అర్థం కాసాగింది. ఆలోచనలతోనే భోజనానికి వెళ్ళింది. అందరూ కూర్చున్నారు. లక్ష్మీదేవి వడ్డిస్తోంది. బలరామయ్య అనారోగ్యం వల్ల పెందలాడే భుజిస్తున్నారు ఈ మధ్య.
అయినా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. కానీ ఆ వేళ ఎక్కడా జాడలేదు. బావగారు ఉండటం వలన కొత్త కోడలైన శ్యామల కూడా అక్కడ లేదు. పద్మ, అమ్మాయిని కూడా పిలువు, నారాయణ పక్కన మరొక కంచం పెట్టు, నాకు చాటు దేనికి అన్నాడు శ్రీహరి. కొత్త పిల్ల కదా, సిగ్గుపడుతోంది అంది పద్మ చిరుహాసంతో. చదువుకున్న పిల్ల కూడా ఆ పట్టింపు ఏమిటి, రమ్మను, పాపం అలా చాటుమాటగా ఎన్నాళ్ళు తిరుగుతుంది అన్నాడు శ్రీహరి. వస్తుందిలే అన్నయ్య అన్నాడు నారాయణ ముక్తసరిగా. శ్రీహరి ఆశ్చర్యం పైకి కనిపించనీయలేదు. ఒకసారి తమ్ముడు ముఖం చూసి భోజనానికి ఉపక్రమించాడు. శాంతి అయోమయంగా చూసింది. నాన్నగారు జాడలేదేం అన్నాడు కాసేపటికి శ్రీహరి. పడుకున్నారు అంది లక్ష్మీదేవి. అప్పుడే పడుకోవటం ఏంటమ్మా అంటూ అటు చూసిన శ్రీహరికి తల్లి ముఖం శోకపూరితమే ఉండటం కనిపించింది. అయోమయంగా పద్మ వంక చూశాడు. పద్మ ముఖం బరువుగా వాల్చింది. ఆమె నేత్రాలు ఏదో భాష మాట్లాడుతున్నాయి. మరి మాట్లాడకుండా భోజనం చేయసాగాడు. నారాయణ త్వరగా తినేసి వెళ్ళిపోయాడు. ఏమైంది పద్మ విస్మయంతో ప్రశ్నించాడు శ్రీహరి. లక్ష్మీదేవి చెప్పింది. ఏముంది నాయన, మనం ప్రేమలు మమకారాలు చంపుకోలేక ప్రాకులాడతాము. వాళ్ళకేమో మనం చాదస్తులుగా, వాళ్ళ జీవితానికి అవరోధాలుగా కనిపిస్తాం అంటూ కళ్ళు తుడుచుకుంది. హనీమూన్కి ఎటైనా వెళ్తామన్నారు. ఎక్కడికో వెళ్ళిపోవటం దేనికి, ఇక్కడుంటే 4 రోజుల పాటు ఇంట్లో సందడిగా ఉంటుందన్నారు మామగారు అత్తగారు. దాంతో ఇద్దరికీ కోపం వచ్చింది. మాకు మీ సలహాలు అక్కర్లేదు, ఈ ముసలి మొక్కల సరదా తీర్చుకోవటానికా మాకు కొత్తగా పెళ్లి చేయటం అని. మీ తమ్ముడు ఈ వెధవ తోటల్లో పల్లెటూళ్ళలో బహిరంగదానిలో పడి ఉండలేనని శ్యామల, ఇంకా చాలా అన్నారులేండి చెప్పింది పద్మ. వింటూనే నీళ్లు కారిపోయాడు శ్రీహరి. వాడిదెప్పుడు దురుసు స్వభావమే, శ్యామల కూడా అలా అందా అన్నాడు ఆశ్చర్యంగా. ఆ అమ్మాయికి కొత్త పాత సంకోచాలు ఏమీ ఉన్నట్టు లేవు, చాలా దురుసు అంది పద్మ. ఆవిడ అటువంటిదేలే అన్నయ్య, నువ్వేం ఆశ్చర్యపడనక్కర్లేదు అంది శాంతి. శ్రీహరి భోజనం పూర్తి కాకుండానే చెయ్యి కడిగేసుకున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకమ్మా విచారం? ఒక్కొక్క కొత్త మనిషి మార్పు కుటుంబంలో ఒక్కొక్క కొత్తదనాన్ని సృష్టిస్తుంది. ఒక్కో సంతోషంతో పాటు ఒక్కో విచారం కూడా అనుభవించాలి మరి. అయినా మనుషుల స్వభావాలు తెలియకుండా నువ్వెందుకు ప్రాధేయపడటం అన్నాడు. లక్ష్మీదేవి కళ్ళు తుడుచుకుంది. మేము ఒంటరిగా ఉంటామనే కదా నువ్వు ఇక్కడికొచ్చావు. బంగారు కొండవు నాయనా, నీలా ఎవ్వరూ ఉండరు అంది. అది నా బాధ్యతమ్మా, అందులో ఘనత ఏమీ లేదు. నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టనని మాటిస్తున్నానమ్మా అంటూ తిరిగి తండ్రిని ఓదార్చడానికి వెళ్ళిపోయాడు శ్రీహరి. శాంతి మనసు మహాసాగరమైపోయింది. ఆ రాత్రి కాళరాత్రిగా కనపడింది. ఏం చూసి ప్రేమించావు? ఏమిటి అతడిలో ప్రత్యేకంగా నిన్ను ఆకర్షించిన గుణం అని అడిగాడు అన్నయ్య. ఆ క్షణంలో అన్నయ్యకు సమాధానం చెప్పలేకపోయింది. కానీ ఇప్పుడు తన అంతరాత్మ తనను వేసే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతుంది. ఎందువలనో అతడికి మానసికంగా సన్నిహితురాలయ్యింది. అంతకుముందు ఆ తర్వాత కూడా అన్నయ్య స్నేహితులతో, సహ విద్యార్థులతో, అనేకులతో స్నేహపూర్వకంగా మాట్లాడటం సంభవించింది. ఎవరూ తనకంత సన్నిహితంగా రాలేదు. ఎవరి విషయంలోనూ తనకు అటువంటి కోరికలు కలగలేదు. ఏం ఆకర్షణ ఉందో మరి ఆ గోవిందరావులో తనకే తెలియదు. నువ్వు లేనిదే నాకు శాంతి లేదు శాంతి అంటున్న గోవిందరావు కళ్ళెదిరి నిలబడ్డాడు. నువ్వు ప్రసాదించిన శాంతి సౌభాగ్యాలు తిరిగి నువ్వే తీసుకుంటావా అమ్మా? శ్రీహరి అనునయ వాక్యాలు చెవుల్లో రింగు మనటంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. శుష్కించి దీనాతి దీనంగా ఉన్న తండ్రి వదనం ఆ మూసి ఉన్న నేత్రాలకు కనిపించింది. విచలిత అయి కళ్ళు తెరిచింది. ఆనాటి దృశ్యం కళ్లకు కట్టింది. అచ్చం వసంత కన్యలాగే ఉన్నావు శాంతి అంటున్న గోవిందరావు మాటలు గుర్తుకొచ్చి శరీరం పులకరించింది. హద్దు మీరు ప్రవర్తించనని మాట ఇవ్వండి శాంతి అన్న రాజా అభ్యర్థన వినిపించింది. మనకు పట్టింపులు లేకపోయినా పెద్దవాళ్ళకుంటాయి. నీ అభిప్రాయం మార్చుకో శాంతి. వదిన హితబోధ. నువ్వు లేక మురళి సరిగ్గా పలకటం లేదు శాంతి. తిరిగి గోవిందరావు వచ్చి మనసును బంధించేస్తున్నాడు. మనం ప్రేమలు మమకారాలు చంపుకోలేక పాకులాడతాం కానీ వాళ్లకు మాత్రం జాదస్తులుగా ఆటంకంగా కనిపిస్తాము. తల్లి నిష్ఠూర వచనాల వెనక ఉన్న ఆవేదన తీరని అశాంతిని కలిగిస్తోంది. హే భగవాన్, ఏ ప్రేమకు కట్టుబడను, ఎవరిని మన్నించను, ఎవరిని కాదనను. నాకు నేనే ముఖ్యమా, అందరూ ముఖ్యమా? వివాహం అనే పదంలో ఇంత మీమాంస నిండుందా?
నిర్విరామంగా ఏడుస్తున్న హృదయానికి శాంతిని ప్రసాదించే ఆశతో మెల్లగా మేడ దిగిపోయి తోటలో తిరుగాడసాగింది. పొగడ చెట్టు కింద కూర్చున్న శాంతి ఎవరు అనే మాటకు ఉలిక్కిపడి తత్తరపాటితో ఆ శబ్దం వచ్చిన దిక్కుగా చూస్తూనే ఆమెకు పున్నాగ వృక్షం కింద తిన్నెపై వెల్లికలా పడుకున్న మానవాకారం మెల్లగా లేవటం చూసింది. ఆ నడకను బట్టి రాజాని గుర్తించగలిగింది. నేను శాంతిని అంది మెల్లగా. గుర్తించాను అంటూ తల కింద అంతవరకు చుట్ట చుట్టూ ఎత్తుగా ఉంచుకున్న తువ్వాలు దులిపి భుజంపై వేసుకుంటూ చకచక నడిచిపోయాడు. వెళ్ళిపోతున్నారా? ఒక్క మాట. వెనక నుండి శాంతి పిలుపు విని ఒక క్షణం ఆగాడు. మరుక్షణంలోనే మారు మాట్లాడకుండా గబగబ నడిచిపోయి తనకిచ్చిన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమిటిది? ఎప్పుడూ తను మాట్లాడితేనే మహా సంతోషంగా చెంతకొచ్చి ఆప్యాయంగా మాట్లాడే రాజా ఇలా అయిపోయాడేమిటి? బహుశా కోపం వచ్చింది కాబోలు. గోవిందరావు సంగతి మొన్న చెప్పాక మళ్ళీ తనతో మాట్లాడలేదు. అవును, ఇది తప్పకుండా ద్వేషమే, అసూయే. ఇంతకాలము బహుశా తన మనసు మారగలదని ఎదురు చూసుంటాడు కాబోలు. ఇలా ఆలోచిస్తూ మెల్లగా మేను వాల్చింది. భగవంతుడా, ఇలా చేశావేమిటి? ఏ చీకు చింత లేకుండా తిని తిరుగుతూ బొమ్మలు గీసుకుంటూ హాయిగా 20 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడేమిటి విషమ సమస్య? ప్రతి విషయంలోనూ ప్రేమకో భయానికో అభిమానానికో కట్టుబడిపోయేంత స్వతంత్రులుగా మానవులు సృష్టించావెందుకు? ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. విషాదంతో హృదయం భారమైపోయింది. ఎక్కడా కంటి మీద నిద్ర రావటం లేదు. వేకువజాము కోడికోయగానే తోట నూతి దగ్గర అలికిడు వినిపించింది. అబ్బా, ఆలోచనలతోనే తెల్లవారిపోతోంది. అప్పుడే ఎవరో లేచారు. పాలేళ్ళు కాబోలు అనుకుంటూ పడుకున్న చోటు నుండి లేచింది. ఇంటివైపు నడుస్తూ ఒకసారి నూతివైపు దృష్టి సారించింది. మనిషి అయితే వివరం తెలియటం లేదు కానీ మెల్లగా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వల్ల వేస్తున్న ఆ కంఠాన్ని గుర్తుపట్టగలిగింది శాంతి. తండ్రి బలరామయ్య మంద్రస్వరంతో దైవ సంకీర్తన చేసుకుంటూ మొక్కలకు నీళ్లు తోడిపోస్తున్నాడు. 7 గంటలకి కానీ నిద్రలేచే అలవాటు లేని తండ్రి ఇప్పుడే లేవటం ఏంటి? ఇందరు పాలేళ్లుండగా మొక్కలకు నీళ్లు ఆయన తోడుకోవటం ఏంటి? బహుశా బాధలతో ఆలోచనలతో నిద్రపట్టక తనలాగే అలా వచ్చి ఏదో పని కల్పించుకున్నారేమో. రాజా చూస్తే అలాగా, నాన్నగారు ఈ విధంగా. బహుశా ఒక్కసారిగా ఈ శాంతి నిలయాన్ని ఇలా ఈ అశాంతి స్థావరాన్ని చేశావేమయ్యా? భగవంతుడితో మొరపెట్టుకున్నట్లుగా అనుకుంది. 8వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.